హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం చాలా సింపుల్ గా కొబ్బరన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే 1 లేదా 2 కొబ్బరికాయలను అయితే తీసుకొని పగలగొట్టుకొని చిన్న చిన్న పీసెస్ గా అయితే కట్ చేసుకోండి. మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి అయితే కొబ్బరికాయలు అనేవి తీసుకోవాలి. ఎగ్జాంపుల్ గా అయితే మీకు ఒక క్వాంటిటీ చెప్తాను. మీరు 2 కప్స్ రైస్ తీసుకుంటే ఒక కొబ్బరికాయ అయితే సరిపోతుంది. కొబ్బరి ముక్కలను అయితే ఇలా చిన్న చిన్న వాటిగా కట్ చేసుకొని అయితే మిక్సీ జార్ లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని అయితే మిక్సీ పట్టుకోండి. కొబ్బరిని అయితే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిలో అయితే వాటర్ పోసుకొని మిక్స్ చేసిన తర్వాత ఇలా వడకట్టుకోండి. కొబ్బరి పాలైతే కొంచెం చిక్కగా తీసుకోండి. చిక్కగా తీసుకుంటే మనకి రైస్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కొబ్బరి పాలను అయితే వడకట్టుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో అయితే కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యిని అయితే వేసుకోండి. ఈ కొబ్బరి అన్నంలో నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సో తప్పకుండా యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ కొబ్బరి అన్నంలోకి కావాల్సిన మసాలా పదార్థాలు అయితే చూసేయండి. ఇవన్నీ నార్మల్ గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే, కాకపోతే కొన్ని యాడ్ చేసాం అంతే. షాప్స్ లో హోల్ గరం మసాలా ప్యాకెట్ అని అడిగినా ఇస్తారు. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడైతే మనం ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను అయితే వేసుకుందాం. ఒక ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిన తర్వాత అయితే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. ఈ వీడియో అయితే నేను ఎప్పుడో షూట్ చేశాను, బట్ అప్లోడ్ చేయడం మాత్రం కొంచెం లేట్ అవ్వింది. ఎందుకో చెప్తాను. అంతకన్నా ముందుగా అయితే ఈ ప్రొసీజర్ చూద్దాం. పచ్చిమిరపకాయలు కూడా మనకి ఫ్రై అయ్యాయి. ఇప్పుడైతే ఇందులో మనం అనాస పువ్వు, చెక్క, లవంగాలు, జాజికాయ, మరాఠీ మొగ్గలు, 4-5 మిరియాలు, 2 యాలుక్కాయలు, బిర్యానీ ఆకు, చిన్నగా కట్ చేసుకున్న కొంచెం అల్లం ముక్కలు, మీకు కావాల్సినన్ని జీడిపప్పులు వేసుకొని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అవి లైట్ గా ఫ్రై అయ్యే లోపైతే నేను యూట్యూబ్ లో లాంగ్ వీడియోస్ ఎందుకని అప్లోడ్ చేయట్లేదో చెప్తాను. ప్రెసెంట్ అయితే మాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అసైన్మెంట్స్, రికార్డ్స్, పిఎన్ఏ కరెక్షన్స్, ఇంకా ల్యాబ్ ఇంటర్నల్స్, మిడ్ ఎగ్జామ్స్, ల్యాబ్ ఎక్స్టర్నల్స్ కూడా పెట్టేవాళ్ళు. బట్ ఈసారి మాత్రం సెమ్ తర్వాతకి షిఫ్ట్ చేశారు. మండేకి అయితే సెమ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతాయి. తర్వాత ఇంకా ఎక్స్టర్నల్ ల్యాబ్స్ అయితే ఉన్నాయి. అందుకే బీటెక్ అంటే అంత ఈజీ కాదంటారు. అందుకనైతే వీడియోస్ ఎడిట్ చేయడానికి అయితే నాకు కుదరట్లేదు. మళ్ళీ చెప్తాను. ఇలా ఫ్రై అయిన మిశ్రమంలో అయితే 2 కరివేపాకు రెమ్మలను అయితే వేసుకోండి. ఇప్పుడైతే ఈ మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతే ఇందులో మనం ముందుగానే కడిగి నానబెట్టుకున్న రైస్ ని అయితే వేసుకోవాలి. మీకు క్వాంటిటీ చెప్తాను. 2 కప్పులు బియ్యానికి అయితే 3 కప్పులు కొబ్బరి పాలను అయితే తీసుకోవాలి. నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇందులో వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ అయితే ఇలా వాటర్ ఏం వేసుకోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి రైస్ అనేది మంచి ఫ్లేవర్ గా ఉంటుంది. ఇందాక స్టాప్ చేసిన టాపిక్ గురించి చెప్తాను. ఎగ్జామ్స్ అని లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం లేదు కదా. ఒక 3 days 4 days గ్యాప్ ఇచ్చాను. అంటే షార్ట్స్ కూడా అప్లోడ్ చేయలేదు. సో అందుకని అయితే 10 సబ్స్క్రైబర్స్ అయితే లెస్ అయ్యారు. తర్వాత మళ్ళీ ఇలా స్టాప్ చేస్తే కుదరదనేసి నార్మల్ గా సాంగ్ యాడ్ చేసి అయితే షార్ట్స్ పెట్టాను. తర్వాత ఇంకా 2 to 3 వీడియోస్ నుంచి అయితే నార్మల్ గా వాయిస్ ఇస్తున్నాను షార్ట్స్ కి. సరే మనం ఇప్పుడు ఇలా ఫ్రై అయిన బియ్యంలో అయితే మనం ముందుగానే తీసి పెట్టుకున్న పాలను అయితే పోసుకోవాలి. చెప్పాను కదా, 2 కప్పులు బియ్యానికి అయితే 3 కప్పులు కొబ్బరి పాలను అయితే పోసుకోవాలి. తర్వాత ఒకసారి మొత్తం అయితే మిక్స్ చేసుకోండి. మీకు ఇంకొక విషయం చెప్పాలి. ట్రైపాడ్ అండ్ రింగ్ లైట్ అయితే కొన్నాం కదా, దాంతోనే షూట్ చేసిన వీడియో ఇది. ట్రైపాడ్ తో షూట్ చేసిన ఫస్ట్ వీడియో అయితే ఈ కొబ్బరి అన్నమే. ఇప్పుడైతే ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనానైతే వేసుకోండి. మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేసుకొని ఇందులోకి మీ టేస్ట్ కు తగినంత ఉప్పునైతే వేసుకోండి. ట్రైపాడ్ అన్బాక్సింగ్ ఫుల్ వీడియో అయితే తీయలేదు, షార్ట్ తీసాము. బట్ దానికి అంత వ్యూస్ ఏం రాలేదు. సో అందుకని పార్ట్ 2 అయితే చేయలేదు. ఒకవేళ ఎవరన్నా చూడాలనుకుంటే చూసైతే మీకు పార్ట్ 2 కావాలనుకుంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అయితే మీకు ఇంకా మంచి మంచి రెసిపీస్ షేర్ చేస్తాను. అలాగే నేను ఒక థ్రెడ్ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక శారీని డ్రెస్ లా కన్వర్ట్ చేపిస్తున్నాను. దాని మీదకైతే మంచిగా సెట్ అయ్యేలాగైతే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. అవి కూడా తప్పకుండా అప్లోడ్ చేస్తాను. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మనకి కొబ్బరి అన్నం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకొక 2 to 3 మినిట్స్ లో అయితే మొత్తం పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. ఈ కొబ్బరి అన్నం రెసిపీకి అయితే మా మమ్మీ నాకు కొంచెం హెల్ప్ చేసింది. కొబ్బరి పాలు తీసేంత వరకు అయితే మా మమ్మీ హెల్ప్ తీసుకున్నాను. తర్వాత నుంచి అయితే ఇంకా ప్రాసెస్ మొత్తం నేనే ప్రిపేర్ చేశాను. ఇప్పుడైతే దీని మీదకి పైన నుంచి కొంచెం కొత్తిమీర వేసుకోండి. అంతే, రెడీ. మనకి ఎంతో టేస్టీ కొబ్బరి అన్నం. ఇందులోకి చికెన్ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు ఒకటి చెప్పలేదు, ఈ రెసిపీ అయితే మేము నార్మల్ గా ఇంట్లో వండుకునే బియ్యంతోనే ప్రిపేర్ చేసాము. వడ్లు బియ్యం ఉంటాయి కదా, వాటితో అయితే చేసాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.